మన రెసిపీ వీడియో ఏంటా తెలుసా ఫ్రెండ్స్, మా నాయనమ్మ గారి పద్ధతిలో చింత చిగురు ఎండి చేపల ఎగురు. చిగురుతో ఈ ఒక్క రెసిపీయే కాదండి, చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మనం వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు. పప్పు చింత చిగురుతో మనం పచ్చడిని కూడా చేసుకోవచ్చు. వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఇక్కడ నేను ఒక 100 గ్రాముల దాకా లేత చింత చిగురునైతే తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చిగురికి సరిపడా ఒక పెద్ద ఎండి చేపనైతే తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళల్లో పోసి శుభ్రంగా కడిగి రెడీగా పక్కన పెట్టుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 3 పచ్చిమిర్చిని తీసుకోండి. శుభ్రంగా కడిగిన ఈ చింత చిగురిని చేత్తో మెత్తగా నలిపేయండి. ఏమన్నా ముదురు కాడలను ఉంటే ఆ కాడల్ని తీసేసుకోండి. ఎప్పుడైనా మనం చింత చిగురుతో ఏమైనా రెసిపీ చెయ్యాలి అనుకుంటే కాస్త లేతగా ఉన్న చింత చిగురునే తీసుకోవాలి. ఈ చింత చిగురిని కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చిని వేసి కాస్త లైట్ బ్రౌన్ కలర్లో వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఈ రెసిపీకి కాస్త ఎక్కువగానే పడతాయండి. ఉల్లిపాయలని కాస్త ఎక్కువగా వేసుకోండి. ఉల్లిపాయలు అనేవి మరీ గోల్డెన్ కలర్లో వేగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఎండి చేపల్ని కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను ఈ ఎండి చేపల్ని ఉల్లిపాయలో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ఎండి చేపల్ని డైరెక్ట్గా ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చు. నమ్మగారైతే ఇలా ఉల్లిపాయల్లోనే ఫ్రై చేస్తారండి. అందుకే నేను అదే సేమ్ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను. 1/4 టీ స్పూన్ దాకా పసుపును వేసి కాసేపు ఈ ఉల్లిపాయలు ఈ చేపల్ని ఫ్రై చేసుకోండి. కాస్త ఫ్రై అయిన తర్వాత మీరు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మీరు ఎంత స్పైసీనెస్ని తింటారో దాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. కొద్దిగా ఈ కూరలో ఉప్పు కారం అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్దండి. చింత చిగురు అనేది కాస్త పులుపుగా ఉంటుంది కదా, అందుకే ఉప్పు కారాన్ని చూసి వేసుకోండి. ఇవి అన్నీ వేసిన తర్వాత గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళని వేసుకుందాం. నీళ్ళను వేశాక అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. కూర కాస్త ఉడికిన తర్వాత మనం చేత్తో నలిపి పెట్టుకున్న ఈ చింత చిగురిని కూడా వేసేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని మనం కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ కూరను ఉడికించుకోవాలి. నాయనమ్మ గారైతే ఈ ప్రాసెస్లో చేస్తారండి. మా అమ్మమ్మ గారైతే వేరే విధంగా చేస్తారు. మీకు ఆ రెసిపీ వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను. ఉడికిన తర్వాత ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. ఏమన్నా తగ్గినట్టయితే ఇదే టైంలో కొద్దిగా ఉప్పును కానీ కారాన్ని కానీ వేసుకొని మూతను పెట్టేసి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. ఇంత చిగురు ఎండి చేపల ఎగురు రెడీ. నుంచి కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని స్టాప్ చేసేసుకోండి. ఇంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే మా నాయనమ్మ గారి స్టైల్లో చింత చిగురు ఎండి చేపల ఎగురు రెడీ. మీకు గనక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త రెసిపీ వీడియోతో.